ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరాతో పాటు ఇతర కమిషనర్లను కలవనున్నారు. ఈవీఎంలు మొరాయించడం, సైకిల్కు ఓటేస్తే ఇతర గుర్తులకు ఓటు పడటం వంటి ఘటనలను ఈ సందర్భంగా ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఎన్నికల నిర్వహణ వైఫల్యాలపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించనున్నారు. 18 మంది బృందంతో ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి వెళ్లారు. 18 మంది బృందంతో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడంతో పాటు ఏపీలో ఎన్నికలు జరిగిన తీరుపై ఢిల్లీ వేదికగా ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆయన ఉద్యమానికి కూడా పూనుకున్నట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అనుష ప్రస్తుతం ఆయన ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనతో పాటుగా రాష్ట్ర మంత్రులు పలువురు కూడా సీఎంతో పాటు ఢిల్లీకి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి చేరుకుని అక్కడ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా తోటి సీఎం సమక్షంలో మంత్రులందరూ కూడా సమావేశమవుతారు. మంత్రులతో పాటుగా పలువురు ఎంపీలు అదేవిధంగా ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు కూడా ఢిల్లీకి రావడం కూడా జరిగింది. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరుపైన కేంద్ర ఎన్నికల సంఘానికి వాళ్ళు ఫిర్యాదు చేయనున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి మనతోటి మంత్రి పితాని సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఏం స్పష్టం చేయనున్నారు? ఎన్నికల యొక్క ప్రక్రియలో భాగంగా అనేక ఇబ్బందులకు గురిచేసిన ఒక ఈవీఎంస్ యొక్క పరిస్థితిని, తద్వారా ఏదైతే ఓటు ఉపయోగించుకోవాలని ఒక ప్రయత్నం అందరూ కూడా మేము ముక్తగంటలు చెప్పాము. అలాగే వాలంటీర్ సంఘాలు చెప్పాయి, అనేక పెద్దలు సామాజిక విప్లవాలని, డెమోక్రసీని కాపాడండి, ఓటు హక్కు వినియోగించుకుని చెప్పినప్పుడు కూడా 2 గంటలు 3 గంటలు కూడా ఈవీఎంలని మార్చిన పరిస్థితి ఉంటే, మరి అటువంటి పరిస్థితుల్లో ఓటు హక్కు ఏ రకంగా ఉపయోగించుకుంటారు, ఏ రకంగా ఇబ్బందికరమైన పరిస్థితిని ఈ ప్రజాస్వామ్యం మరి ఇబ్బంది పడ్డది. ప్రజా కోర్టులో ఓటు హక్కు ఇచ్చుకునే హక్కుదారులు ఇబ్బందికరమైన పరిస్థితిని పెంచుకోవడం, అటువంటి పరిస్థితుల్లో వారు ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితిని కూడా మేము కసలారా చూసాం. ఆ ఇబ్బందిని తొలగించడం కోసం భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు కావాలని ఎలక్షన్ కమిషన్ యొక్క డైరెక్షన్స్లో ఇటువంటి పాడైపోయిన ఈవీఎం కానీ, రిపేర్ చేయని టెక్నికల్ స్టాఫ్ కానీ పెట్టడం వల్ల ఇటువంటి ఇబ్బందిని చేసిన ప్రయత్నాన్ని ఎలక్షన్ కమిషన్ని మీరు కావాలని చేశారనే ఒక ప్రయత్నం మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సీఎం ప్రధానంగా ఆరోపణ చేయడం ఎలక్షన్ కమిషన్ యొక్క పనితీరు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది, బీజేపీ బ్రాంచ్ ఆఫీస్ లాగా పనిచేసిన పరిస్థితి అనేది కూడా ఉందండి. అంటే ఏ రకంగా మీ నియోజకవర్గంలో ఏ రకమైన ఇబ్బందులు ఎదురయ్యాయి? ప్రత్యేకంగా ఈవీఎంస్ యొక్క పరిస్థితి తప్ప కనుమ విషయాల్లో మనం స్టాఫ్ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు, స్టాఫ్తో ఇబ్బంది లేదు. కానీ ఈవీఎంస్ యొక్క ప్రక్రియ రీప్లేస్ చేయడానికి కూడా గంటల తరబడి పట్టడం, మధ్యలో మిషన్లు రీప్లేస్ చేయడానికి మిషన్ లేకపోవడం, ఇటువంటి పరిస్థితిని కావాలని చేశారనేది ఒక మా ఆలోచన. ఎందుకంటే మోడీ ఈవేళ కేంద్ర యంత్రాంగం సిబిఐ కానించి ఎలక్షన్ కమిషనర్ వరకు ఒక డెమోక్రసీ విలువలు కానీ, మరి ఎలక్షన్ కమిషన్ అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక కమిషన్గా మనం భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా పెట్టుకున్నాం. అటువంటి వ్యవస్థలు కూడా లోబడి మరి ప్రధానికి లోబడి పనిచేయడం అనేది బాధాకరమైన విషయంగా భావిస్తూనే ఈరోజు చెప్పడానికి వచ్చాం. సార్, ఇంకా ఏదైనా మెమోరాండం ఇవ్వబోతున్నారా, లేకపోతే ఈ పోలింగ్ సందర్భంగా పలు హింసాత్మక ఘటనలు లాంటివి చోటు చేసుకున్నాయి, ప్రతిపక్ష పార్టీకి యంత్రాంగం కూడా సహకరించిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి? ఎప్పుడైతే ఓటర్స్ ప్రత్యేకంగా మహిళలు కానీ వృద్ధులు కానీ వస్తున్నారో అది ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ పడతాయనే ఆలోచనతోటి మాత్రమే ఉదయాన్నే ఏదైతే పెద్ద ఎత్తున మహిళలు వంట చేసుకుని వస్తారో ఆ వంట సమయంలో ఉదయం 7 గంటల నుంచి వచ్చే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇబ్బందికరమైన పరిస్థితిని చూసాం. తదుపరి కూడా మధ్యలో కూడా ఇటువంటి పరిస్థితిని చూడడం వల్ల కావాలని చేశారనే ఒక అనుమానాలు మాత్రం మాలో ఉన్నాయి, ప్రజల్లో కూడా వివృతమవుతున్నాయి. కావాలని మరి మోడీ గారు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న యంత్రాంగంలో ఎన్నికల్లో ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడా కూడా అవకాశం కల్పించకూడదు, దాన్ని ప్రజా ఓటర్లు వినియోగించకూడదు, ఎవరైతే వారి అటువంటి పరిస్థితిని
చేసినప్పుడే అక్కడ ప్రజా వ్యతిరేక విధానంతో ఓటేసే అది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కాకుండా వారికి ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు పడదని ఆలోచన చేసినట్టు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనతోటి కనకమేడల రవీంద్ర కుమార్ సార్, మీరు పలు దఫాలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు, పలు రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చారు. ఏమైనా మీకు అక్కడ నుంచి పాజిటివ్ సంకేతాలు అనేవి వచ్చాయా? ఈ రోజు ఎటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు? ఏ అంశాలను ప్రధానంగా అందులో ప్రస్తావించబోతున్నారు? ఎన్నిసార్లు గెలిచిన ప్రయోజనం లేకుండా పోయింది. మరి ఎన్నికల కమిషన్ అంత నిర్లిప్తంగా ఉండటానికి కారణం కేంద్ర ప్రభుత్వమా, లేదా వైఎస్ఆర్సీపీనా, టీఆర్ఎస్ఆ, లేకపోతే అసలు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇన్ఎఫెక్టివా ఏంటి అనేటటువంటి తెలియటం లేదు. కారణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఘోరంగా ఎన్నికల నిర్వహణలో విఫలమైంది. విఫలమయ్యడానికి రెండు కారణాలు. ఒకటి, ఈవీఎంల వాడకం ద్వారా వచ్చినటువంటి అనుమానాలు, తద్వారా రెండు, ఎన్నికల నిర్వహణలో సగినటువంటి కార్యక్రమం అనుభవం లేక చేతకాక చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మూడు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎలా కూడా ఓడించాలని చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా కుట్రలో భాగంగా చేస్తున్న కార్యక్రమాలు అయి ఉండవచ్చును. వీటిలో ఏది తీసుకున్నప్పటికీ బాధ్యత వహించవలసింది ఎన్నికల కమిషను. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత సారీ చెప్పించి ఊరుకోలేరు. తెలంగాణలో 20 లక్షల ఓట్లు తీసేది సారీ చెప్పేట తప్పుకున్నారు, అట్లా తప్పుకునే అంశం కాదు ఇది. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎన్నికలు లోపభూయిష్టంగా లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో శాంతి భద్రతల్లో జరగాల. శాంతి భద్రతలు లేవు. విపక్షాలు దాడులు చేస్తున్నా, హత్యలు చేస్తున్నా పట్టించుకోలేదు, చూస్తూ ఊరుకున్నారు. ఈవీఎంలు పనిచేయకపోయినా పట్టించుకోలేదు. ప్రజలు తెల్లవారుజాము వరకు ఓట్లు వేసి నిరీక్షణలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఎన్నికల కమిషన్ నిర్వహణ వల్ల చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోకుండా పోయారు. దీనివల్ల ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంది కనుక ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి ఇది ఫస్ట్ ఫేజ్లోనే ఎట్లా అయితే మిగతా 7 ఫేజులు 6 ఫేజుల్లో ఎట్లా ఎన్నికలు నిర్వహిస్తారు. అలాగే మేము సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాం వీవీప్యాట్లు లెక్కించమని. ఇవన్నీ లెక్కించడం ద్వారా ప్రజలకు నమ్మకం కలగజేయాలి తప్ప మీ మీద ప్రజలకు నమ్మకం పోయింది, ఓటర్లకు నమ్మకం పోయింది, రాజకీయ పార్టీలకు నమ్మకం పోయింది. కనుక మీరు స్వతంత్రంగా వ్యవహరించి ఇప్పటికైనా సరే తగు జాగ్రత్తలు తీసుకుని ప్రజాస్వామ్యంలో ఓట్ల పట్ల ఒక భద్రత, ఒక ఎష్యూరెన్స్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఉంది అని తెలియజేయడానికి, వీవీప్యాట్లు లెక్కించమని చెప్పడానికి, అవసరమైతే బ్యాలెట్ పేపర్ తీసుకురమ్మని చెప్పడానికి, ఆంధ్రప్రదేశ్లో జరిగిన అవకతవకలకి బాధ్యులు ఏమిటి, ఎట్లా జరిగినాయి అని చెప్పడం కోసం ఇవన్నీ మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు అందరూ వచ్చారు. ఈ రోజున 12:30కి వెళ్ళి మేము రిప్రజెంటేషన్. మీరు అన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చారు, ఎటువంటి ఫలితం లేదని చెప్తున్నారు. మరి ఈ రోజు స్వయంగా సీఎం వచ్చి కలుస్తున్నారు, మంత్రులు కూడా కలుస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఏమైనా స్పందించే అవకాశం ఉందని ఆశాభావం ఉందా మీకు? జనరల్ గా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ విఫలమైనటువంటి కార్యక్రమంలో కనీసం సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాం. సో ఇది టీడీపీకి సంబంధించి ఎంపీలు మంత్రులు చెప్తున్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. అయితే వీళ్ళంతా కూడా ప్రస్తుతం కొద్దిసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి ఏపీ భవన్కు చేరుకుంటున్నారు. ఏపీ భవన్కు చేరుకున్న తర్వాత ఒకసారి ఏపీ సీఎం తోటి అందరూ కూడా సమావేశమైన తర్వాత ఒక రిప్రజెంటేషన్ అనేది కూడా తయారు చేసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాని కూడా కలిసి తమ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చెప్తారు. వాటిపైన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా కోరే అవకాశం కూడా కనపడుతోంది. తెలంగాణలో ఏదైతే పరిస్థితులన్నింటి కూడా ఉత్పన్నమైన తర్వాత దానికి ఎలక్షన్ కమిషన్ స్వారీ చెప్పడం ఇవన్నీ కూడా కాదు, సిస్టమ్ను కరెక్ట్ చేయాలి, అదేవిధంగా ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం కలిగించేలాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం కనపడుతోంది. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి మనతోటి మరో మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. సార్, మీ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎన్నికలు జరిగిన తీరును, ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరును మీరు ఎట్లా చూస్తారు? స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన సంగతి అందరికీ తెలుసు. నేను ప్రత్యక్షంగా 16-17 సార్లు ఎలక్షన్లు ప్రత్యక్షంగా చూశాను, పరోక్షంగా. కానీ ఇంత ఫెయిల్యూర్గా ఎలక్షన్లు ఎప్పుడూ జరగలేదు. ఎంత దారుణం అంటే అసలు మేము ఓటేసాం, ఆ ఓటు మాకు పడిందా లేదని అనుమానం ప్రతి ఒక్కరిలో ఉండేటప్పుడు అసలు ప్రజాస్వామ్యం ఎట్టెళ్తుందని చెప్పి ఒక ఆందోళన చెందుతున్నాం. ఈరోజు ఈవీఎంస్ గత 2-3 పర్యాయాల నుంచి ఈవీఎంస్ పెట్టిన సంగతి అందరికీ తెలుసు. ఈవీఎంస్ పెట్టేటప్పుడు జిల్లాలో 1-6 ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు తర్ఫీదులైనటువంటి టెక్నీషియన్స్ వచ్చి నిమిషాల మీద బాగు చేసేవాళ్ళు. ఈసారి ఎలక్షన్స్లో 1 గంట 2 గంటల వరకు కొన్ని వందల ఈవీఎంస్ పనిచేయకపోతే మినిమం కామన్ సెన్స్ ఉపయోగించాలి కదా. ఉదయం 7 నుంచి 6 గంటల వరకు పోలింగ్ అనేది సమయం ఇచ్చారు మీరు.
1:02 వరకు ఎలక్షన్ స్టార్ట్ కాకపోతే మీరు 6 గంటల లోపే మళ్ళీ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలంటే ఇది ఎక్కడ ధర్మం అని అడుగుతున్నాను. తర్వాత ఉదయం నుంచి బారులు తీరినటువంటి మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ పిల్లలతో వస్తే కనీస సౌకర్యాలు, మంచినీటి సదుపాయాలు, ఎండలో కనీసం ఉండలేక చాలా అవసరం పెడితే నీడ కనీస స్థాయిలో సౌకర్యాలు కల్పించకుండా ఇంత ఫెయిల్యూర్ అనేది మేము ఎప్పుడు కూడా చూడలేదు. చాలా మంది అంటున్నారు చంద్రబాబు నాయుడు ఈరోజు అడావుడి చేస్తున్న ఓడిపోవడం గెలవడం అని కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఈరోజు మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చాం. దేనికి వచ్చాం? కనీసం ఫస్ట్ ఫేజ్లో ఈ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, రేపు భవిష్యత్తులోనైనా సరే ఇటువంటి ఫెయిల్యూర్స్ లేకుండా దేశంలో సక్రమంగా ఎన్నికలు జరగాలనే దానికి ఒక బాధ్యత గలటువంటి పార్టీకి, ఒక బాధ్యత గల నాయకుడిగా మేము ప్రాతినిధ్యం వహించే కార్యక్రమం చేస్తున్నాం తప్ప ఇంకొక విధానం కాదు. ఏది ఏమైనా సరే టోటల్ ఫెయిల్యూరు. ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, కానీ ఇప్పుడు అది ఆ రకంగా పనిచేయడం లేదు. బీజేపీ యొక్క మోడీ, అమిత్ షా కొనసాగంలో పనిచేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చాయి. ఎంత దారుణం! ఒక మిషన్ తీసుకొచ్చారు, 200 ఓట్లు పూర్తయ్యాయి, ఆ మిషన్ ఆగిపోయింది, మళ్ళీ కొత్త మిషన్ తెచ్చారు. వేసిన ఓట్లు ఎక్కడికి వెళ్ళాయి మాకే అర్థం కావట్లేదు. కొన్ని దగ్గరలో ఏం చేశారు? మాస్ పోలింగ్ చేశారు, దాన్ని కంటిన్యూషన్ ఒక 400-500 ఓట్లు వేయించారు. వేసిన తర్వాత ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి మళ్ళీ న్యూట్రల్ చేశారు. ఆ వేసిన 400-500 మంది ఎక్కడికి వెళ్ళారో వాళ్ళు మళ్ళీ వచ్చి ఓటేసే పరిస్థితి లేకుండా మొత్తం ఫాల్స్ చేశారు. టోటల్గా వ్యవస్థనే ఫాల్స్ చేశారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, అందుకే ఈరోజు కలుస్తున్నాం. అటు నుంచి క్లారిటీ రాకపోతే దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్లి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఆ బాధ్యత మేము తీసుకుని ముందుకెళ్తున్నాం. సో ఇది మొత్తం మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయబోతున్న అంశం. ఆ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే రెస్పాన్స్ను బట్టి ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం పాజిటివ్గా స్పందిస్తే మాత్రం పరిస్థితి ఒకలాగుంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం కనుక రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని కనుక వ్యక్తం చేసినట్లయితే ధర్నా చేసే విషయాన్ని కూడా మేము సీరియస్గా ఆలోచిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం ఇక్కడ ఉంది. కొద్దిసేపట్లో సీఎం భవన్కు చేరుకున్న తర్వాత తదుపరి కార్యాచరణ అనేది కూడా వీళ్ళందరూ ఒకసారి సమావేశమై రూపొందే అవకాశం కూడా కనపడుతోంది. ఇది ఢిల్లీలో సంబంధించిన పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్ శిరీష్, థ్యాంక్ యూ. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.